వెల్కమ్ టు స్కై న్యూస్. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు నియోజకవర్గంలో అనేకమైన సవాళ్లు ముందున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అభివృద్ధిలో వెనుకబాటు, అలానే సంక్షేమంలో కొద్దిగా ముందున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబాటు ఆయన్ని విపరీతమైన ఆందోళనకు గురి చేసింది. నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి పెట్టి వస్తే అభివృద్ధి చేయలేకపోయానని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన చేయలేని పనులు ఏవేంటి ఉన్నాయి అనే దాని మీద ఒకసారి, అలా చేయగలిగే పనుల మీద, చేయాల్సిన పనుల మీద ఆయనకున్న సవాళ్ళు ఏంటి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగిన 5 ఏళ్ల పాటు, 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా, అలానే మళ్ళీ ఒక 1.5 year నుంచి పార్టీతో కొద్దిగా సత్సంబంధాలకు లేకుండా ఉండడం కూడా జరిగింది. అయితే టోటల్గా అయితే ఆయన చేయలేని పనులు ఏవైతే ఉన్నాయంటే, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చేయలేని పనులు రోడ్లు. మైలవరం నియోజకవర్గం సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు కనెక్ట్ చేసే, అనుసంధానం చేసే రోడ్లు విపరీతమైన ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అలానే రోడ్లన్నీ కూడా వర్షానికి కానీ ఆ రోడ్లన్నీ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ధ్వంసమైన నేపథ్యంలో రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అలానే రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి ఉన్నాయి. రోడ్లు వేయలేకపోయిన నేపథ్యంలో ప్రతిపక్షం నుండి ఎవరైతే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంతను టార్గెట్ చేసి విమర్శలు చేసింది కూడా రోడ్ల మీదే. ఆయన ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోలతో పాటు ఆయన పాదయాత్ర కూడా చేసి సంచలనం సృష్టించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ రోడ్లు సంబంధించి ఆయన ముఖ్యంగా ప్రధానంగా ఆ ఇబ్బంది పడిన సందర్భం ఉంది. ఆ రోడ్లు ఎక్కడి నుంచి అయితే జీకొండూరు నుంచి గంగినేని, అలానే అటు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాలని కలిపే రోడ్లు కానీ, నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న రోడ్లు కానీ అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో రోడ్లు వేయలేకపోయినందుకు ఆయన చాలా బాధపడ్డారు. అలానే వైసీపీలో ఉన్నప్పుడు రోడ్లు సంబంధించి ఎన్నోసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన పలు సందర్భాల్లో కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇకపోతే తాగునీరు. నియోజకవర్గంలో తాగునీరు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కూడా విడుదల చేసింది. అమృత్ అని, అలానే జలజీవన్ మిషన్ అని చెప్పి మంచి పథకాలను కూడా అమలు చేసి నిత్యం తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రజల కోసం అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ అది నియోజకవర్గంలో సక్సెస్ అవ్వలేదు, అసలు అమలు కాలేదు. దానికి సంబంధించి కూడా ఆయన నియోజకవర్గం సంబంధించి తాగునీరు అందించాలని చెప్పి వైసీపీ పెద్దలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసినప్పటికీ కూడా నియోజకవర్గంలో తాగునీరు అందించలేకపోయాను అనే బాధ కూడా ఆయనకి కొద్దిగా వేధిస్తున్న అంశం. ఆ గతంలో ఆయన ఆ నిధులకు సంబంధించి ఎన్నోసార్లు అడిగి చూశారు. అలానే నాకు కంపల్సరిగా నాకు తాగునీరు అందించాలి, నేను హామీ ఇచ్చానని చెప్పినా కానీ వారు స్పందించలేదు. ఆ నిధులను మళ్ళీ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాగునీరు అనేది ప్రధానంగా ఉన్న సమస్య. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తంగా అన్ని గ్రామాల్లో కూడా తాగునీరు సమస్య ఉంది. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో తాగునీటి సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు విజయవాడ నగరంలో ఏదైతే విజయవాడ కార్పొరేషన్లో డయేరియాతో బాధలు పడుతున్నారో అలాంటి బాధలు పడే పరిస్థితులు కూడా కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ సంబంధించి పైప్ లైన్లు కానీ, లేకపోతే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ సరిగ్గా చూసుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు తాగునీటి కుళాల్లోకి వస్తున్నాయి. ఇదే మురుగునీరు కొంతమంది చాలా వరకు భయపడిపోయి ఆ వాటర్ పట్టుకోకుండా మొత్తం అంత వాటర్ వాసన పోయిన తర్వాత ఆ వాటర్ పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం ఒకసారి తాగునీటి సంబంధించి పరిశీలన చేస్తే కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి తాగునీటి ఇస్తా అని చెప్పి ఆయన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు, అలానే సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా చెప్పారు కదా. ఆ హామీని మాత్రం ఆయన నెరవేర్చలేకపోయారు. ఆ నెరవేర్చలేకపోవడం కారణం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. నాకు వాళ్ళు సహకరించలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ తాగునీటి సంబంధించి అదే తాగునీరు సమస్య కొంత మెజార్టీ కొన్ని ప్రాంతాల్లో వసంతకు తక్కువ మెజార్టీ కూడా వచ్చిందని చెప్పాలి. ఇబ్రహీంపట్నం సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు పంపుల ద్వారా వస్తున్న నేపథ్యంలో చాలా వరకు వసంతకు అనుకూలంగా వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో 8 ఓట్లు మాత్రమే వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో 120 ఓట్లు వచ్చినాయి. అలా కొన్ని చోట్ల మెజార్టీ చాలా వరకు తగ్గింది. ఆ మెజార్టీ తగ్గడానికి కూడా కారణం కేవలం తాగునీటి సమస్య పరిష్కరించలేకపోవడం. తాగునీటి సంబంధించి ఇంటింటికి నీటికి కుళాయి ఇస్తానని చెప్పి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల్లో హామీ ఇచ్చి విఫలమయ్యారనే ఆగ్రహం కూడా ప్రజల్లో ఉంది. ఆ ఆగ్రహమే కొద్దిగా అక్కడ మెజార్టీలు తగ్గించిందని చెప్పాలి. అలానే తాగునీరు సంబంధించి కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తానని చెప్పారు. ఆయన అది కూడా చేయలేకపోయారు. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని చోట్ల పైప్ లైన్ కూడా వేసి అలా వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తాగునీరు కనుక ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు రోడ్లు, తాగునీరు, అలానే
మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యాలు, అలానే మౌలిక వసతులు, డ్రైనేజీలకు సంబంధించి కూడా ఆయన ఏమి చేయలేకపోయారనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఉంది. అవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకునేది కూడా అదే అంటూ ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి అని చెప్పి వాళ్ళు గ్రహించట్లేదు. వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది డ్రైనేజీ, ఒక లైట్, వీధి లైటు, అలానే తాగునీటి కుళాయిలు, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ శాతం నన్ను అడుగుతున్నారంటూ ఆయన గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అవన్నీ కూడా ఆయన చేయలేకపోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ, ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ తనకు సహకరించలేదని, అందులో భాగంగానే నేను చేయలేకపోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎలాగైనా సరే మళ్ళీ నియోజకవర్గంలో గెలిచి అవన్నీ కూడా హామీలు నెరవేర్చాలనే ఒక లక్ష్యంతో ఆయన మళ్ళీ టీడీపీలో చేరి ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆయన అనుకున్నది అయితే సాధించారు. అయితే ఇప్పుడు నియోజకవర్గం సంబంధించి సాధించాల్సిన అభివృద్ధి, ప్రగతి ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పుడు చేయగలిగేవి నియోజకవర్గం సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, స్టేట్లో అధికారంలో ఉన్నారు, అలానే కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో పార్టీ కూటమి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదనుకున్నా జరిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు జరగాల్సిన పనులు అయితే ముందుగా తాగునీరు అనేది ముందుగా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. రక్షిత తాగునీరు, కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను కొద్దిగా మనం లైన్లో పెట్టుకుని అవన్నీ కూడా ముందు ఇంటింటికి కుళాయి, కొండపల్లి మున్సిపాలిటీ సంబంధించి ఇంటింటికి కుళాయి ఇస్తానన్న హామీని మాత్రం ఆయన ముందు పరిగణలో తీసుకుని ముందుగా అది అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముందు ప్రజలు కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలనే డిమాండే బలంగా వినిపిస్తుంది. గతంలో తాగునీటి కోసం, అలానే వీటికి ఏదైతే ఇబ్బంది పడ్డారో వాటన్నిటి కోసం కూడా చాలామంది ప్రభుత్వం పైన నిందించిన సందర్భం ఉంది. ప్రతిపక్షాలు ఎమ్మెల్యే నిందించిన పరిస్థితి ఉంది. చేయలేకపోయారని అసమర్థులంటూ మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తాగునీరు మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా ముందు మొదటి వరుసలో ఈ పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ముందు నెరవేర్చాల్సిన ప్రజా సమస్య ఒకటి తాగునీరు. అయితే ఇందులో ఇంకొక వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చేయలేని ఇంకొక ప్రధానమైన సమస్య, చేయలేకపోయిన సమస్య, చేయాలనుకున్న చేయలేని సమస్య ఒకటి బూడిద కాలుష్యం. బూడిద కాలుష్యం సంబంధించి గత 10 ఏళ్లుగా దగ్గర 10 ఏళ్లుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 ఏళ్లుగా అయితే మరింత తీవ్రమైంది ఆ ప్రభావం. కాలుష్యం మీద, బూడిద కాలుష్యం మీద ఉద్యమాలు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఏకమైన రోడ్డు మీదకి వచ్చేసి ఉద్యమాలు నిరసన చేసిన సందర్భం ఉంది. ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నేనేం చేయలేకపోయానని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ మారిన తర్వాత బూడిద కాలుష్యం పైన నేను కట్టుబడి ఉన్నాను. ఆ కాలుష్యాన్ని నేను మొత్తం అంతా కూడా కంట్రోల్ చేసి VTPS వాళ్ళతో మాట్లాడి కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చారు. బూడిద కాలుష్యం సంబంధించి కూడా ఆయన వైసీపీలో ఉండి చేయలేకపోయారు. అయితే ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత రోడ్లు, బూడిద కాలుష్యం, మౌలిక వసతులు, ఇలా కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే కొండపల్లి మున్సిపాలిటీలో తాగునీరుకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మురుగునీరు వస్తుంది, పావు గంట సేపు మురుగునీరు వస్తుంది, ఆ వాసన భరించలేకపోతున్నారంటూ అక్కడ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు సరిగ్గా లేవని గ్రామీణ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలానే బూడిద కాలుష్యం పైన కొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర మండల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు సైతం బూడిద కాలుష్యం కోరలో చిక్కుకుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ బూడిద కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం మాత్రం పార్టీ పైన ఉంది, కుటుంబం పైన ఉంది, ఎమ్మెల్యే వసంత పైన ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇకపోతే ప్రధానమైన అంశం పవిత్ర సంగమం ప్రాంతం. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 5 సంవత్సరాల క్రితం, ఏదో వైసీపీ గవర్నమెంట్ రాకముందు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవిత్ర సంగమం ప్రాంతం ఎంత దేదీప్యమానంగా వెలిగిందో, ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుని ఆ ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రాంతాన్ని తలపించే విధంగా మారిందో, ఇప్పుడు అదే ప్రాంతం ఇప్పుడు చీకటి కొట్టుకుపోతుందనే చెప్పాలి. కటిక చీకటి కమ్మేసిన పవిత్ర సంగమం ప్రాంతానికి వెలుగులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పైన ఉంది. దీనికి సంబంధించి అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సహజంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే పవిత్ర సంగమం ప్రాంతం డెవలప్ అవుతుందని, మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, నిత్యహారతులు జరుగుతాయని చెప్పి చాలామంది అందరూ ఒక నిర్ధారణకు అయితే వచ్చే పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించి ఒకవేళ పార్టీ దాన్ని పట్టించుకోకపోయినా సరే ఎమ్మెల్యే వసంత దాన్ని గుర్తు చేసి దాన్ని కూడా మళ్ళీ అభివృద్ధి బాటలో, అలానే పవిత్ర సంగమం పర్యాటక ప్రాంతంగా అక్కడంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. వ్యాపార సామ్రాజ్యంగా అంటే కొద్దిగా చందరవందరగా మారిపోయి ఆధ్యాత్మిక శోభ అనేది మొత్తం అంతా కూడా పోయింది. అదంతా నిర్మానుష్య ప్రాంతంగా మారిపోయింది, ఒక అటవీ ప్రాంతంలాగా మారిపోయింది అనేది వాదనలు బాగా వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో పవిత్ర సంగమం పైన కూడా వసంత వెంకటకృష్ణ ప్రసాద్
దాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ రోడ్లు కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లే అవి, టీడీపీ గవర్నమెంట్లో వేసిన రోడ్లు అవి, అవన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయాయి. అవన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పైనే ఉంది. ఇక మొత్తంగా అయితే బూడిద, పవిత్ర సంగమం ప్రాంతం, ఇంటింటి కుళాయి, తాగునీరు, అలానే రోడ్లు, ఇవన్నీ కూడా వసంత ముందున్న సవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయన అమలు చేస్తాను అనే ఒక నిర్దిష్టమైన హామీతోనే ఎన్నికల్లోకి వెళ్ళారు. ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆయన ఇచ్చిన హామీలను నిలబెడతారన్న నమ్మకంతోనే ఆయనకి భారీ మెజార్టీ కట్టబెట్టి గెలిపించారు. ఆయన చేయలేకపోయానని చెప్పి వైసీపీలో చెప్పారు. ఇదే మాట టీడీపీలో చెప్తే మాత్రం ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉండదు. కంపల్సరీగా ఇవన్నీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ చేస్తారన్న నమ్మకం ఈవెన్ మాకు కూడా, మీడియాకి కూడా ఉంది అని చెప్తాం మేము కూడా. ఎందుకంటే ఆయన అభివృద్ధిని కాంక్షించే నేత, అభివృద్ధి చేస్తారని చెప్పి మేము కూడా బలంగా నమ్ముతున్నాం. అయితే చేయకపోతే కనుక ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో మనం ఒకసారి వైసీపీనే ఉదాహరణ. అక్కడ ప్రజాగ్రహం ఎలా ఉంటుందో, ప్రజలు చెప్పిన పని చేయకపోతే ప్రజలు ఏ విధంగా ప్రతిఘటిస్తారు, ఓటు ఏ విధంగా వేస్తారో, రిజల్ట్ ఏ విధంగా ఇస్తారో కూడా మనం చూసాము. 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. అలానే గతంలో చక్రం తిప్పిన చంద్రబాబుకి 23 సీట్లతో మళ్ళీ కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబుకి 124 సీట్లు ఇచ్చి ఇప్పుడు భుజాన్ని వేసుకున్నారు. అయితే ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలు, మౌలిక సంబంధించిన సమస్యలు, అలానే అభివృద్ధి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఫోకస్ చేసి అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కూటమి పార్టీపై ఉంది, ఎమ్మెల్యే వసంత్ పైన ఉంది. ఇకపోతే కూటమి పార్టీలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ సంబంధించి గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. రోడ్లు సంబంధించి ఉద్యమాలు చేశారు, తాగునీటి కుళాయిలకు ఉద్యమాలు చేశారు, బూడిద కాలుష్యం పైన ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అక్కల గాంధీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ అయితే VTPS పైన పెద్ద యుద్ధమే చేశారు. ఆయన ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజా కాలుష్యం పైన ఇబ్బంది పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నారు, వ్యాధుల బారిన పడుతున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ VTPS యాజమాన్యం పైన పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు అక్కల గాంధీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఈ సమస్యలు ఏవైనా కానీ వసంత పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీలో భాగస్వామ్యంగా ఉంది. అలానే బీజేపీ కూడా ఏవైతే సమస్యలపైన, బూడిద కాలుష్యం పైన బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. మైలవరం నియోజకవర్గంలో బూడిద కాలుష్యం పైన బీజేపీ పార్టీ శ్రేణులు చేసిన యుద్ధం, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ప్రధాన పార్టీలకు సమానంగా ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున విమర్శలు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం అంతా కూడా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఏవైతే హామీలు ఇచ్చారో వసంత కృష్ణ ప్రసాద్ ఈ నియోజకవర్గంలో చేస్తారని చెప్పి ఇచ్చారో, అవన్నీ కనుక ఆయన నెరవేర్చడంలో విఫలమైతే ఎవరు ప్రశ్నిస్తారు అనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మన స్కై న్యూస్ ద్వారా కొంతమంది ఇంటర్వ్యూలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకులను కానీ లేకపోతే కొంతమంది నాయకులతో మనం మాట్లాడిన నేపథ్యంలో కూటమిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పైన వైఫల్యం కనుక జరిగితే అధికారంలో ఉన్నా సరే, మేము అధికారంలో ఉన్నా సరే ఆ ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తామని చెప్పి పలు సందర్భాల్లో జనసేన నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కంపల్సరీగా ఇవన్నీ కూడా నెరవేరాల్సిన అవసరం అయితే ఉంది. టోటల్గా మైలవరం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదంతా కూడా ప్రజలందరూ కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అదే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆయన అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా, మా సౌమ్యుడిగా, అలానే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం, రాష్ట్రం అంతా కొన్ని నియోజకవర్గాల్లో దాడులు, అలానే పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో మైలవరం మాత్రం ప్రశాంతంగా ఉంది అంటే కనుక దానికి ఒకే ఒక కారణం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అనే చెప్పాలి. ఎవరినైనా సరే, ఎవరిని కూడా భౌతిక దాడులకు కానీ ఘర్షణలకు కానీ దిగొద్దంటూ ముందుగానే పార్టీ కేడర్కు ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మైలవరం నియోజకవర్గం పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది ఇష్టానుసారంగా మాట్లాడినా, ఎంతమంది విమర్శలు చేసినా, ఎంతమంది దూషణలకు దిగినా
నియోజకవర్గం మాత్రం ప్రశాంతంగా ఉంది. అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. అది ఏ విధంగా వాళ్ళు దాన్ని రియాక్ట్ అవుతారు, దాన్ని ఏ విధంగా తీసుకుంటారనే దాన్ని కూడా మనం ఒకసారి భవిష్యత్తు చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మైలవరం నియోజకవర్గం పీస్ఫుల్గానే ఉంది. మనకు కావాల్సింది అభివృద్ధి, ప్రజా సంక్షేమం అని చెప్పి 2 లక్ష్యాలతో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పనిచేస్తారనే నమ్మకం అయితే అందులోనూ ఉంది. అయితే మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వడ్డే శోభనేంద్రేశ్వరరావు గారు కానీ, చనుమూల వెంకటరావు గారు కానీ, అలానే మాజీ మంత్రి దేవినేని ఉమేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మంత్రులైన సందర్భం నేపథ్యంలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంత్రి అవుతారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంత్రి కావాలనే కోరిక అందరిలోనూ ఉంది. ప్రజలు అలానే నాయకులు కూడా చాలామంది కూడా కృష్ణప్రసాద్ మంత్రి కావాలనే ఆకాంక్ష అందరిలోనూ ఉన్న నేపథ్యంలో, అలానే నియోజకవర్గానికి మళ్ళీ మంత్రిగా వసంత వస్తే కనుక గతంలో ఎప్పుడు జరగని, ఇప్పుడు ఏదైతే మెజార్టీ గతంలో ఎప్పుడు జరగని మెజార్టీ, రాని మెజార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే వసంతకు వచ్చిందో, ఇప్పటి వరకు జరగని అభివృద్ధి చేసి చూపిస్తారు మంత్రి అయితే ఆయన అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఆయన మంత్రిగా రావాలని, మంత్రిగా ఆయన వస్తే కనుక నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా వెలుగొందుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. అలానే సమస్యలపైన, అలానే ఈ ప్రజా సమస్యలపైన, పడుతున్న ఇబ్బందులపైన కూడా ఆయన తక్షణమే స్పందిస్తారని, త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజల్లోకి వచ్చేస్తారంటూ ఆయన కూడా చెప్తున్న సందర్భం ఉంది. ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోనే నిత్యం ఉంటూ ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టి అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యం